విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో మరి ఆరాధనలో భాగంగా మనము మన వాగ్దానం ఏదైతే ఉందో 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందాం. ఒకసారి ఆ మాటను చదువుకొని మనం ఆరాధన వర్తమానంలోనికి వెళ్దాం. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. వాక్య సహాయం కోసం చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఉదయకాల సమయంలో ప్రభా సంఘంగా చేరి నాయన రక్షించబడిన మేమందరము నీ సన్నిధిలో చేరి ప్రభా నీవు మా ప్రభుడు అని, మా రక్షకుడు అని, ప్రభా నీవు మా జీవితంలో ఎంత గొప్ప దేవుడు ఎరిగి నిన్ను స్తుతించడానికి నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని కోరుకుంటున్నాను. ప్రభా నిలబడిన నేను అయోగ్యుడని ఒప్పుకుంటూ ప్రభా నీ వాక్యంతో నీవే నాయన సంఘంతో మాట్లాడమని, ప్రభా నిన్ను ప్రభా నాయన మేము హృదయమారా స్తుతించడానికి సహాయంను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఉదయకాల సమయంలో యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తుంది. సో దేవుడు మొట్టమొదటిగా యథార్థవంతులను బలపరచడానికి సమర్థుడు. ఈ ఉదయకాల సమయంలో మనము గుర్తుపెట్టుకోవాల్సింది, మనము నమ్ముకున్న దేవుడు, మన దేవుడు యథార్థవంతులను బలపరచడానికి సమర్థవంతుడు. ఆ ఒక్క విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాల్సిందిగా ప్రభునామంలో మిమ్మల్ని బతిమలాడుతున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో యథార్థవంతులని దేవుడు ఏ విధంగా బలపరుస్తాడు, యథార్థవంతులను దేవుడు ఏ విధంగా బలపరుస్తాడు, దేవుని యొక్క యథార్థతకు మూలం ఏంటి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యథార్థవంతుల్ని దేవుడు ఏ విధంగా బలపరుస్తాడు, అదేవిధంగా దేవుని యొక్క యథార్థతకి మూలం ఏంటి అనేది నేను ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. మనము ఒకసారి చూస్తే కీర్తనల గ్రంథం 119, ఒకసారి కీర్తనల గ్రంథం 119 137 వచనం ఒకసారి మనం చూస్తే, 137 వచనం ఒకసారి చూస్తే, యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు, నీతిని బట్టి పూర్ణ విశ్వాసతను బట్టి నీ శాసనములను నీవు నియమించితివి. ఈ యొక్క 137 138 వచనాల్లో మన దేవుడు ఎంత యథార్థమైన వాడో మనకు అర్థమవుతుంది. యథార్థతకి 2 మూల స్తంభాలుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఒకటి దేవుని యొక్క నీతి. మన దేవుడు నీతిమంతుడై ఉన్న దేవుడు, మన దేవుడు నీతిమంతుడై ఉన్న దేవుడు. చూడండి అక్కడ, యెహోవా నీవు నీతిమంతుడవు. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు నీతిమంతుడైన దేవుడు. ఆయన నీతి ఆయనలో నుంచి బయలు వెళుతుంది. నీతి ఆయన ద్వారా మనకి కనబడుతుంది. యెహోవా నీవే నీతిమంతుడవు. రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, నీ న్యాయ విధులు యథార్థములు, నీతిని బట్టి పూర్ణ విశ్వాసతను బట్టి నీ శాసనములను నీవు నియమించితివి. రెండవ మాట మన జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా దేవుడు నీతిమంతుడు, యెహోవా నీవే నీతిమంతుడవు. రెండవది ఆయన న్యాయవంతుడు. ఆయన న్యాయము ఆయన నీతిలో నుంచి మనకి కనబడతా ఉంటుంది. అందుకే ఆయన ఎంత న్యాయవంతుడైన దేవుడు కదా. ఏ మానవుడు ఎప్పుడు కూడా దేవుడు అన్యాయస్తుడని చెప్పలేడు మనం. కానీ కొంతమంది దేవుడు నాకు అన్యాయం చేశారని చెప్పారు, కానీ తర్వాత వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే దేవుడు న్యాయవంతుడు, ఆయన మారని దేవుడు. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఆయన నీతి విషయంలో ఆయన మార్పు లేనివాడు. ఆయన న్యాయం విషయంలో ఆయన న్యాయ విధులు నీతితో
నిండిపోయి ఉన్నాయన్నమాట. అక్కడ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే, నీ న్యాయ విధులు యథార్థములు నీతిని బట్టి పూర్ణ విశ్వాసతను బట్టి నీ శాసనములను నీవు నియమించితివి. యథార్థతకి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, యథార్థతని దేవుడు 2 ఆధారాలను మనకు చూపిస్తున్నాడు. ఒకటి ఆయన నీతిమంతుడు, రెండోది ఆయన న్యాయవంతుడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన యథార్థవంతుల్ని ఎలా బలపరుస్తాడు, ఎలా బలపరిచాడు అనే విషయాన్ని మనం ఒకసారి చూసుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మీరు తీసి పెట్టండి. ఒక మాట చెప్తాను నేను అక్కడ. దానియేలు సింహాల బోనులోకి వెళ్ళినప్పుడు ఆ దర్యావేషు రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, దానియేలుని సింహాల బోనులో వేయడానికి ఒక ఆజ్ఞ బయలుదేరింది. దానియేలు సింహాల బోనులోకి వెళ్ళినప్పుడు దానియేలు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, దానియేలుని సింహాల బోనులో నుంచి దేవుడు ఏం చేశాడు, బయటికి తీసుకొని వచ్చాడు. ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యథార్థవంతులను దేవుడు ఎలా బలపరుస్తాడంటే, తన బిడ్డలని దేవుడు సింహాల బోన్లో ఉన్నా కానీ దేవుడు ఏ హాని కలగకుండా తన కృపను దేవుడు చూపిస్తాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం గమనిస్తే 6వ అధ్యాయం 20వ వచనం, 6వ అధ్యాయం 20వ వచనం. అతడు దర్యావేషు రాజు గుహ దగ్గరికి రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు. దర్యావేషు రాజు చెప్తున్నాడు, నీ దేవుడు ఎలాంటి దేవుడు, జీవము కలిగిన దేవుడు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు. మన దేవుడు జీవము కలిగిన దేవుడు. యథార్థవంతులను ఏ విధంగా దేవుడు బలపరుస్తాడో మనం ఇక్కడ ఆలోచించు. బలపరచడానికి మన దేవుడు సమర్థవంతుడు, జీవము కలిగిన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన యథార్థవంతులను బలపరుస్తాడు, యథార్థవంతులను కాపాడతాడు, యథార్థవంతులను రక్షిస్తాడు. దానియేలు జీవితంలో దేవుడు తన యొక్క యథార్థవంతుని ఎలా బలపరుస్తాడో దేవుడు స్పష్టంగా మనకి చూపిస్తూ ఉన్నాడు. గొప్ప దేవుడు మన దేవుడు జీవము కలిగిన దేవుడు. చూడండి 26వ వచనంలో ఆయనే జీవము గల దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. యథార్థవంతులను జీవము కలిగిన దేవుడు బలపరుస్తాడు. ఆ విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మన దేవుడు జీవము కలిగిన దేవుడు, మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు న్యాయవంతుడు. ఆయన యథార్థవంతులను ఎలా బలపరుస్తున్నాడంటే, సింహాల బోన్లో ఉన్నప్పుడు దానియేలుని ఆయన సజీవుడిగా బయటికి తీసుకొని వచ్చాడు. లోకంలో కూడా కొన్నిసార్లు అయిపోయింది, ఇంక ఈయన పైన అయిపోయింది. చూడండి, ఇక్కడ ఒక్కసారి మీరు అక్కడ గమనిస్తే దర్యావేషు రాజు అక్కడ ఒక మాట అంటాడు. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి దానియేలు బ్రతికున్నాడా, దానియేలు సింహాల చేతిలో మరి ఆహారం అయిపోయాడా అనే విషయం రాజుకి ఇంకా తెలియదు. కానీ రాజుకి మాత్రం ఒకటి తెలుసు, దానియేలు నమ్ముకున్న దేవుడు కాపాడతాడు అనే నమ్మకం ఆయనకుంది. ఆ నమ్మకాన్ని ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన ఒక దుఃఖ స్వరంతో అంటున్నాడు దానియేలు కదా. మనం కూడా ఒకసారి మనం గమనిస్తే కొన్నిసార్లు మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మనం అయిపోయాం, ఇంకా మన పరిస్థితులు మన వల్ల కాదు అనే పరిస్థితులు ఉన్నాయి. కానీ పరిశుద్ధుల ఎడల, లేదు ఆయన ఎడల యథార్థమైన హృదయం కలిగిన వారి ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు అన్నాడు. దానియేలు దగ్గరికి వచ్చి దర్యావేషు దుఃఖ స్వరంతో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఉన్నావా, బ్రతికే ఉన్నావా? చూడండి దానియేలు యొక్క రిప్లై చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. అందుకు దానియేలు ఇక్కడ చూడండి, అక్కడ నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా? నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించగలనా? కానీ మన దేవుడు రక్షించే దేవుడు.
యథార్థవంతులను బలపరుస్తాడు అనే విషయాన్ని నిరూపించిన దేవుడు. ఇంకొక మాట కూడా అక్కడ వాడతాడన్నమాట. 16వ వచనంలో, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు, అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు, అనుదినము తప్పక సేవించుచున్న నా దేవుడు, అనుదినము తప్పక సేవించుచున్న మన దేవుడు మనల్ని కాపాడతాడు, మనల్ని విడిపిస్తాడు, మనల్ని రక్షిస్తాడు. రక్షించడానికి ఆయన సమర్థుడు, ఆయన జీవం కలిగిన దేవుడు. యొక్క ఉదయకాల సమయంలో అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాము. చూడండి అక్కడ 21వ వచనంలో, అందుకు దానియేలు రాజు చిరకాలం జీవించిన నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడుతుని కనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను. దేవుడు తన దూతల్ని పంపి ఎన్ని సందర్భాల్లో మన ప్రయాణాల్లో, మన యొక్క పరిస్థితుల్లో మనం ఎలా ఉన్నా కానీ దేవుడు మనల్ని బలపరచడానికి, దేవుడు తన కృపతో మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. తన దేవదూతల్ని మనతో పంపుతాడు. ఎంత గొప్ప దేవుడు! తన బిడ్డల యెడల దేవుడు తన ప్రేమని చూపిస్తున్నాడు. యథార్థవంతులను దేవుడు ఈ రీతిగా బలపరుస్తాడు. యథార్థవంతులను బలపరచడానికి మన దేవుడు సమర్థుడు. ఒక భయంకరమైన ప్రాణాపాయ స్థితిలో ఇక్కడ దానియేలుకున్న పరిస్థితి ఏంటంటే, తన ప్రాణం ఎండ్ అయిపోయే పరిస్థితి కదా, తన జీవం ఆ రోజుతో లాస్ట్ డేట్. కానీ జీవం కలిగిన దేవుడు తనను తాను నిరూపించుకున్నాడు, నేను జీవం కలిగిన దేవుణ్ణి. ఇంకొకటి ఇక్కడ చూడండి 26వ వచనంలో ఒకసారి చూస్తే, ఆయనే జీవం గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. ఆయన ఆధిపత్యం కలిగిన దేవుడు, ఆయన యుగయుగములు ఉండే దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు. అంత గొప్ప దేవుడు నా దేవుడు. యథార్థవంతులను బలపరిచే దేవుడు. ఎంత గొప్పగా బలపరిచాడో మనం చూసాం. అదేవిధంగా రెండవది చూడండి, దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు. దేవుడు రెండవదిగా తన వాక్యము ద్వారా మనల్ని బలపరుస్తాడు. దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని స్థిరపరుస్తాడు. దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని బలపరిచి స్థిరపరిచి నడిపిస్తున్నాడు. విశ్వాస జీవితంలో మనం ముందుకెళ్తున్నప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని ప్రతి సమయంలో ఆదరిస్తున్నాడు, ప్రతి సమయంలో మనల్ని నడిపిస్తున్నాడు. తన వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. తన వాక్యంతో చూడండి, ఒకసారి దావీదు ఒక మాట రాస్తున్నాడు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 101వ వచనం, 119వ అధ్యాయం 101వ వచనం, నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుంచి నా పాదమును తొలగించుకొనిచున్నాను. చూడండి, కొన్నిసార్లు లోకంలో మనం ప్రయాణమై వెళ్తున్నప్పుడు లోకంలోకి మనం ఆబ్వియస్లీ సోమవారం నుంచి శనివారం వరకు మనం లోకంలోకి వెళ్ళాల్సిందే. మన చుట్టూ అనేక మంది భయంకరమైన పరిస్థితులు ఉంటాయి, శత్రువులు ఉంటారు కదా, లోకంలోనికి లాగుతారు. కానీ దావీదు ఏమన్నాడంటే, నీ వాక్యము దేవా, నీ వాక్యము దుష్ట మార్గంలో నుండి నా పాదములు, నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనిచున్నాను. దేవుని యొక్క వాక్యము మనల్ని ఎలా బలపరిస్తుందంటే, కొన్ని సందర్భాల్లో మనము తప్పు మార్గంలోనికి, లేకపోతే మార్గాన్ని విడిచి సజీవమైన ఈ మార్గాన్ని, జీవం కలిగిన ఈ మార్గాన్ని మనము ఒకవేళ లోకంలో గబాలను కాలు పెడతామేమో, దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరుస్తుంది. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడి మన పాదాలని మళ్ళీ తీసుకొని మనం దేవుని మార్గంలో నడిపించడానికి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని
బలపరుస్తాడు. ఇది ప్రతి ఒక్క విశ్వాసి తన యొక్క అనుదిన జీవితంలో అనుభవిస్తున్నాడు. దేవుణ్ణి మనం స్తుతించాలి. ప్రభువా, నీ వాక్యాన్ని నాకు అనుగ్రహించావు, నీ వాక్యం ద్వారా నన్ను బలపరుస్తున్నావు, నీ వాక్యం ద్వారా నన్ను నీ మార్గంలో నడిపిస్తున్నావు. ప్రభువా, నీ వాక్యం ద్వారా కొన్నిసార్లు నా జీవితంలో నేను మార్గం విడిచి వెళ్ళిపోయినప్పుడు తిరిగి నీ వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడి నన్ను తిరిగి నీ మార్గంలో నీవు నన్ను నడిపించుచున్నావు అని ఈ ఉదయకాల సమయంలో మనం ఆయన్ని స్తుతించబద్దులమే అన్నాడు. దావీదు యథార్థంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఏమన్నాడంటే, ప్రభువా, నీ వాక్యము నేను విన్నప్పుడు, నీ వాక్యం నన్ను బలపరిచినప్పుడు, ఇదిగో తప్పు మార్గంలో నుంచి నా పాదాన్ని నేను వెనక్కి తీసుకున్నాను. తప్పు మార్గంలో నుంచి నా మార్గాన్ని మళ్ళించుకోవడానికి నీ వాక్యం నన్ను బలపరిచింది. ఇది మన యొక్క అందరి జీవితంలో దినదినము దేవుడు నడిపిస్తున్నాడు. చూడండి, దేవుని యొక్క మార్గము నీతితో నిండింది, దేవుని యొక్క మార్గము న్యాయంతో నిండింది. కానీ లోకం యొక్క మార్గము నీతి లేనిది, న్యాయం లేనిది, దుష్టత్వంతో నిండింది, గర్వంతో నిండింది. ఆ మార్గంలో మనం ఒకప్పుడు బానిసలుగా ఉన్నాం, కానీ దేవుడు ఆ మార్గంలో నుంచి మనల్ని బయటికి తీసుకొని వచ్చి ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు. అయితే యథార్థవంతుల్ని దేవుడు ఎలా బలపరుస్తున్నాడు అంటే తన వాక్యము ద్వారా దేవుడు బలపరుస్తున్నాడు. ఇంకొక మాట నేను చూపిస్తాను. 119 నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములైనను. చూడండి, దేవుని యొక్క వాక్యము మనం ఎలా బలపరుస్తుందంటే నీ ఉపదేశం వలన నాకు ఏం కలుగుతుంది? వివేకము కలుగుతుంది. అనేకసార్లు బుద్ధిహీనమైన పనులలో మనము జారిపోయినప్పుడు తిరిగి దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనలతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, మాట దీపము, ఆజ్ఞ వెలుగు, శిక్షార్థమైన గద్దింపు జీవ మార్గములు. సామెతలు 6వ అధ్యాయంలో ఉంది. దేవుని యొక్క వాక్యము మనల్ని ఏ విధంగా నడిపిస్తుందో మనము జ్ఞాపకం చేసుకోవాలి. దినదినము దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నాడు. మొట్టమొదటిగా దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు, ఆయన యథార్థవంతులను బలపరచడానికి ఆయన శక్తిమంతుడు, ఆయన జీవం కలిగిన దేవుడు. ఆయన యథార్థవంతులను దానియేలుని ఎలాగైతే మరణాపాయాన్ని తప్పించాడో దేవుడు నిన్ను నన్ను తప్పించాడు. నా నీతి మురికి గుడ్డలతో సమానం. దేవుని యొక్క నీతికి, దేవుని యొక్క న్యాయానికి మనం ఏమాత్రమూ సరిపోం. అయితే దేవుడు నిన్ను నన్ను ఎలా చేశాడు? నీతిమంతులుగా చేశాడు. మూడవది, ఆయన నీతిని దేవుడు నీకు నాకు ఆపాదించాడు. ఆయన నీతిమంతుడైన దేవుడు, కానీ మనలో నీతి లేదు. దేవుడు తన నీతిని మనకు ఆపాదించి మనల్ని నీతిమంతులుగా చేసి ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు. ఒకసారి 1వ పేతురు 2వ అధ్యాయం పేతురు రాసిన 1 పేతురు 2వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట ఉంది, 22వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. నేను చదువుతాను, జాగ్రత్తగా అండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనపడలేదు. ఆయన ఎంత యథార్థవంతమైన దేవుడు చూడండి. ఆయన ఏ పాపము చేయలేదు. నీలాగా ఈ లోకంలో యథార్థంగా జీవించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఏ మానవుడు యథార్థంగా జీవించలేడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చాలా స్పష్టంగా మన వాక్యం చూస్తే ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదు, ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయవంతుడు. ఆయన నీతి, ఆయన న్యాయాన్ని బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడాలంటే అవని పని. మనము శత్రువులుగా ఉండాల్సిందే, మనము శిక్షకు కారకులుగా ఉండాల్సిందే, మనము నశించిపోవాల్సిందే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏ కపటము లేని ఆయన, ఏ పాపము లేని ఆయన మన కోసం ఏం చేశాడు ఒకసారి చూడండి. న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తాను అప్పగించుకొని 24వ వచనం అందరం కలిసి ఒకసారి చూడండి. 24వ వచనం, మనము
పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మన పాపముల విషయమై మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించినట్లు మన కోసం నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని మన కోసం బలిగా అర్పించాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నీతిమత్వాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీకు నాకు అందించాడు. అంతేకాదు చివరి వచనంలో ఒకసారి మనం చూసినట్టయితే 25వ వచనం ఒకసారి చూడండి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. చూడండి, ఒకప్పుడు దూరస్తులం, ఒకప్పుడు దేవుని నీతికి సరిపోయిన వాళ్ళం కాదు. అయితే దేవుడు మనల్ని తీసుకొని వచ్చి పాపం విషయంలో మనము చనిపోవాల్సిన వాళ్ళని నీతి విషయంలో దేవుడు మనల్ని బ్రతికించాడు. నీతి విషయంలో బ్రతికించటమే కాదు, ఇప్పుడు మన అధ్యక్షుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆయన తన మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఇదంతా దేవుడు తన కృపను బట్టి, తన ప్రేమను బట్టి, తన దయను బట్టి నా జీవితంలో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనము ఈ యొక్క విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా యథార్థవంతుల్ని దేవుడు ఏ విధంగా బలపరుస్తాడు, దానియేలుని ఏ విధంగా బలపరచడానికి మన దేవుడు ఎంత సమర్థుడో మనం చూసాం. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. రెండవదిగా మన నీతి సరిపోదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారే మన జీవితంలో తన నీతిని అనుగ్రహించాడు. మూడవదిగా తన వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ఎలా బలపరుస్తున్నాడంటే మన మార్గాల్ని స్థిరపరుస్తున్నాడు. తన వాక్యం ద్వారా మనం తప్పు మార్గంలోకి కొన్నిసార్లు వెళ్ళిపోయినా కానీ దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని మాట్లాడి సరిదిద్ది సరిచేసి మళ్ళీ జీవపు మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు. అందుకనే ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. యథార్థంగా ప్రభు దగ్గర ఆయన నీతికి ఆయన న్యాయానికి మనం సరిపోం, కానీ దేవుడు తన నీతిని మనకి అనుగ్రహించాడు. ఆ యొక్క కృతజ్ఞతతో, ఆ యొక్క కృతజ్ఞతా భావంతో ఆయన యొక్క గుణలక్షణాలను జ్ఞాపకం చేసుకొని ఉదయకాల సమయంలో మనము మన దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో మరి ఆరాధించే వాళ్ళు మరి యథార్థంగా ఆత్మతో సత్యముతో దేవుడు ఎంత గొప్పవాడు జ్ఞాపకం చేసుకొని, దేవుడు తన వాక్యం ద్వారా మనం ఎలా బలపరుస్తున్నాడో మన జీవితాల అనుభవం ద్వారా జ్ఞాపకం చేసుకొని, దేవుడు తన నీతిని మనకు ఎలా ఆపాదించాడో, తన నీతి మార్గంలో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన పాపాన్ని తీసివేసి నీతి విషయంలో మనల్ని ఎలా జీవింపజేస్తున్నాడో జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా మన యొక్క జిహ్వా ఫలాన్ని యేసు ప్రభు వారికి అర్పించడానికి, దేవుని నామంలో యేసు ప్రభు వారికి అర్పించడానికి సంఘంగా మీ అందరినీ మనవి చేసుకుంటున్నాను. దయచేసి కళ్ళు మూసుకోండి. ఈ యొక్క చెప్పబడిన మాటల్ని జ్ఞాపకం చేసుకొని ఆరాధించవలసిందిగా కోరుకుంటున్నాము. మరియన్న అంకుల్ వచ్చి ఇప్పుడు మనల్ని ఆరాధనలో నడిపిస్తారు.